రౌడీ షీటర్ తన్ను ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇక తప్పించుకొని తిరుగుతున్న తన్నును మధురనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రౌడీ షీటర్ పైన 25కి పైగా క్రిమినల్ కేసులు అయితే నమోదయ్యాయి. 2023లో 4 యువకులను చితకబాదిన ఘటనపైన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇక కర్రలతో కత్తులతో దాడి చేసి బెదిరించినందుకు తన్ను పైన ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఇటీవల నాలాను ఆక్రమించి ప్రభుత్వ భూమిలో ఐరన్ షెడ్లు వేసినందుకు తన్ను పైన జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఫిర్యాదు చేయడంతో రౌడీ షీటర్ పైన మరో కేసు కూడా నమోదైంది. అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్యేకు తన్ను ఖాన్ ప్రధాన అనుచరుడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది.